నమస్తే. వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ఊరంతా ఒక దారి అయితే పులిపి కట్టకి ఇంకొక దారిని సామెత. సరిగ్గా అలాగే ఉంది మనది. మన రాష్ట్ర పరిస్థితి, మన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు, వాటి నేతలు అనుసరించే వైఖరి, అవి తీసుకునే నిర్ణయాలు, ఆ లైన్స్ అవన్నీ కూడా ఏ విషయంలోనూ సరే పాము ముంగిసలో పోట్లాడుకునే ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమి, ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒక్క విషయంలో మాత్రం ఎంతో అన్యోన్యంగా, లవకుశల మాదిరిగా, ఒక సయామిస్ ట్విన్స్గా విడదీయటానికి వీలైనంత కవలల మాదిరిగా ఒక విషయంలో ఉంటాయి. అదేమిటంటే ఎన్డీఏ సర్కార్కు భజన చేయటం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వీళ్ళందరినీ సాక్షాత్తు దైవాంశ సంభూతులుగా వారిని చూడగానే ఒక రకమైన తన్మయత్వంతో వారి భజనలో మునిగిపోవడంలో మన రాష్ట్ర ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు నిమగ్నమైనంతగా, తాదాత్మ్యం చెందినంతగా ప్రపంచంలో ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా పొందలేరు. ఇది మనం పదే పదే చూస్తూనే వస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా. లేకపోతే మొన్న 17వ తారీఖున లోక్సభలో ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుపై దేశమంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు బిల్లు వల్ల దెబ్బతింటాయని, వాడికి తీరని నష్టం జరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు కూడా కోలుకోలేనంతగా దెబ్బతిని ఉత్తరాది రాష్ట్రాలు ఆధిపత్యం కింద నలిగిపోతాయని ఎన్నెన్నో ఎంతమందో నిపుణులు హెచ్చరించారు. అవి వాటిని సీరియస్గా తీసుకోబట్టే తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ ఈ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ బిల్లు వ్యతిరేకంగా గళమెత్తారు. తీవ్రస్థాయిలో ఉద్యమాలు, తీవ్రస్థాయిలో వాటి ప్రతిఘటించారు. అయితే మనం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉన్న మన రాష్ట్రం మాత్రం ఈ బిల్లును మాత్రం మిగతా ఎన్డీఏలోని మిగతా భాగస్వామ్య పక్షాలన్నిటికంటే, ఆఖరికి బీజేపీలోని కొంతమంది నాయకుల కంటే కూడా గట్టిగా సమర్థించారు మన ఘనత వహించిన మన ప్రధాన పార్టీ నాయకులందరూ కూడా. అంటే వీరికి రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల, రాష్ట్ర భవిష్యత్ పట్ల పైకి చెప్తున్నంత దాంట్లో అణువంత కూడా చిత్తశుద్ధి లేదని దీంతో అర్థమైపోయింది. వారికి కావాల్సిందల్లా కూడా మోడీ భజనలో తరించటం, ఆయన రాల్చే కొన్ని కానుకలు, కొన్ని వరాలు, వీటికి ఆశపడి ఇక ఆ సేవలో, ఆయన సేవలో జీవితాలను తరింపు చేసుకోవటం. ఇట్లా ఈ ముగ్గురితో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ వీరందరికీ కూడా రాష్ట్రం ఏమైపోయినా అక్కర్లేదు. రాష్ట్రం పూర్తిగా మట్టమైపోయి నష్టం మిగిలిన అనవసరం. వాళ్ళ ప్రయోజనాలు నెరవేరాలి, వాళ్ళ పర్సనల్ ఎజెండాలు పూర్తయితే చాలు. అందుకనే ఆ డీలిమిటేషన్ బిల్లు ఇట్లా తిరస్కరణ గురైందో లేదో వెంటనే ఇక్కడ మిగతా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తొందరగా స్పందించలేదు, బీజేపీ వాళ్ళు కూడా ఆఖరికి. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇమ్మీడియట్గా నిడదవోలు నుంచి దేశవ్యాప్త ఉద్యమానికి మహిళా బిల్లును ఓడించడం ద్వారా ప్రతిపక్షాలు చేసిన ద్రోహాన్ని, వారు మహిళలకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టేందుకు అని పేరిట భారీ ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆయనతో పాటు జనసేన వారు, బీజేపీ వారు కూడా. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పేది ఏమీ లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ బిల్లు ఓడిపోగానే తీవ్ర నిరాశను, తీవ్ర బాధను, మహిళల స్థితిగతులు ఎలా ఏమైపోతాయన్న ఆందోళన వెలిపించారు. సరే, వీరందరూ వాళ్ళకున్న ఇందాక చెప్పిన పర్సనల్ ఎజెండా ప్రకారం ఏదో చేసుకుంటారు, అనవసరం మనకి. కానీ వాటి కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాగొట్టు పెట్టడమే, గుజరాతీ బాసుల దగ్గర మన ప్రయోజనాలను, మన రాష్ట్రాన్ని వాళ్ళ కాళ్ళ ముందు పడేయటమే, వీళ్ళు సరెండర్ అవటం అంటే. అది గుర్తుంచకుండా ఇప్పటికీ కూడా ఇంకా ఆ డీలిమిటేషన్ బిల్లు విషయంలో ఎన్డీఏ సర్కారును సమర్థించటం ఎంత తప్పు, వారికి అంతరాంతరాలు తెలిసి కూడా పైకి చెప్పుకోలేక, అలా చెప్పుకుంటే తమకు రావాల్సినవన్నీ అందకుండా పోతాయి, తమ మీద పై ప్రభువులు ఇక్కడ ఆగ్రహిస్తారన్న భయంతో ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లుకు వ్యతిరేకించారంటూ ప్రతిపక్షాలు మండిపడుతూ ఉద్యమాలు చేస్తున్నాయి. సరే, ఈ నేపథ్యంలో ఒకసారి ఈ మహిళలకు బిల్లు తిరస్కరణతో ఎంతో అన్యాయం జరిగిందని రాబోతున్న ఈ పార్టీ 4 తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, బీజేపీ మన రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించో తెలిస్తే అప్పుడు అర్థమైంది వీడి చిత్తశుద్ధి ఏమిటో, నిజంగా మహిళల పట్ల వీరికున్న సిన్సియారిటీ ఏమిటన్నది. ఎందుకంటే ఈ 33% చట్టం లేనిదే మహిళలకు వారికి కేటాయించాల్సిన సీట్లు కేటాయించవద్దని ఎవరు అడ్డుకోలేరు, ఎవరు అభ్యంతరం చెప్పరు కూడా. ఇంకా సంతోషిస్తారు, చక్క ప్రాధాన్యం ఇచ్చారు ఈ చట్టం లేకపోయినా అని. అయితే మాత్రం వీరు మాత్రం చట్టం ఉంటేనే ఇస్తామన్నట్టుగా
ఇవన్నీ పర్సనల్ ప్రైవేట్ కంపెనీలే కదా మన పార్టీలు అంటే కూడా. అడ్డుకునేవారు అడ్డు చెప్పేవారు ఎవరు లేనప్పుడు కూడా టికెట్ మాత్రం ఎవరు మహిళలకి కేవలం మీటింగుల్లో హడావుడే. మహిళలు మాకు దేవుళ్ళు, వాళ్ళ కోసం ఏమైనా చేస్తామని. సరే, ఈ 4 పార్టీలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చాయో ఒకసారి చూద్దాం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం 144 సీట్లు పోటీ చేసింది. అది మహిళలకు ఇచ్చిన సీట్లు 21, అంటే 14.58%. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. అది ఇచ్చింది మహిళలకు ఇచ్చింది ఒకే ఒక సీటు, అంటే 4.76, 4.76%. ఇక బీజేపీ, మోడీ, అమిత్ షా వీళ్ళందరూ ఇట్లా మహిళల ఉద్ధరణ కోసమే ఉద్భవించిన మహానుభావులు సారథ్యం వహించే బీజేపీ మన రాష్ట్రంలో 10 స్థానాల్లో పోటీ చేసింది 2024లో. ఆ 10లో అది ఇచ్చింది మహిళలకి 0, గుండు 0. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 170 స్థానాల్లోనూ పోటీ చేసింది. అది మహిళలకు కేటాయించిన సీట్లు 21, అంటే 12%. చూస్తే ఈ 4 పార్టీలు కూడా ఏవి కూడా కనీసం 15% కూడా సీట్లు ఇవ్వలేదు మహిళలకి. 33%, 50% పక్కన పెట్టండి, కనీసం 15% కూడా. అలాంటి ఈ పార్టీలు ఇప్పుడు ఇట్లా మహిళా బిల్లు, అసలు మహిళా బిల్లే కాదు, అది డీలిమిటేషన్ బిల్. అది సెగ్మెంట్ల పునర్వ్యవస్థీకరణ, వాటి సంఖ్య పెంపు, ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు సవరణ. ఈ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో శివాలెత్తిపోయినట్టుగా ఊగిపోతూ దేశవ్యాప్త ఆందోళన అంటూ ఒకళ్ళు, ఈ ప్రపంచం ప్రళయం వచ్చిందని, ఇది కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఇక్కడ ఉండటానికి తగవు ఈ దేశం అన్నంత హడావుడి చేస్తున్న ఈ 4 పార్టీలు ఇవి ఇచ్చింది. ఇది ఇందాక చెప్పిన సీట్ల శాతం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మీరు చెప్పేది ఏంటో చేసేది ఏమిటో. ఇంత స్వాభక్తి ఉండొచ్చు, అంధభక్తి కూడా ఉండొచ్చు, కానీ ఒక పరిమితి వరకే. మన రాష్ట్ర ప్రయోజనం తాకట్టు పెట్టి జీ హుజూర్ అంటూ మనం ఎవరి దగ్గర ఉండక్కర్లేదు. సామాన్యుడు కూడా ఎవరు ఉండరు ఇట్లా. ఈ పార్టీలు మాత్రం తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫణంగా పెట్టి ఈ గుజరాతీ బాసుల దగ్గర ఇలా ఊడిగించేస్తున్నాయి. ఇది సిగ్గుచేటు. ఇది మనందరం గుర్తించాలి.